హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే వంట కుండ చికెన్ రోస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 500 grams, జింజర్ గార్లిక్ పేస్ట్ 3 teaspoons, ఆనియన్ 1 మీడియం సైజ్, కర్డ్ 2 teaspoons, ఆయిల్ 5 teaspoons, చిల్లీ పౌడర్ 3 teaspoons, సాల్ట్ 1.5 teaspoon, టర్మరిక్ పౌడర్ 2 teaspoons, గరం మసాలా 2 teaspoons, డ్రై కోకోనట్ పౌడర్ 3 teaspoons, లెమన్ హాఫ్ స్లైస్, గ్రీన్ చిల్లీ 2 pieces, కొత్తిమీర, పుదీనా, మెంతి. తయారు చేసుకునే విధానం: ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కర్డ్, పసుపు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై మట్టి పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దానిలో మెంతి ఆకు వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని కలపాలి. తర్వాత పాత్ర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ను ఉడికించుకోవాలి. ఒక 20 minutes తర్వాత చికెన్ను కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ బాగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ ఇనికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చికెన్ ఉడికే సమయంలో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు పుదీనా ఆకులు మిక్సర్లో గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇనికిపోయిందేమో చూద్దాము. చికెన్ బాగా దగ్గరగా అయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని ఆ మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక దానిలో గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం వేగాక దానిలో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించిన చికెన్ పీసెస్ని వేసి కలుపుకోవాలి. దానిలో చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత గరం మసాలా, కొబ్బరి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కుండలో చికెన్ రోస్ట్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.